హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ 14 స్విగ్గీని ఆంధ్రప్రదేశ్లోని హోటల్ యాజమానులందరూ వాకౌట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమంటే అధిక కమిషన్ రేట్లు కాకుండా డెలివరీ యాప్ల రెస్టారెంట్ల చెల్లింపులను 12 రోజుల వరకు కలిగి ఉంటుంది. ఏపీహెచ్ఏ సభ్యులు మాట్లాడుతూ రెస్టారెంట్ల ఆదాయాల నుండి వారికి తెలియకుండానే డిస్కౌంట్లు తీసివేయబడుతున్నాయని చెప్పారు. మీడియా సమావేశంలో ఏపీహెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్విగ్గీ యొక్క అనైతిక పద్ధతుల కారణంగా రెస్టారెంట్లు తమ మెనూ ధరలో 40% నుంచి 60% వరకు నష్టపోతున్నామని, ఈ ప్రభావం ఒక నిర్ణయం అవసరమని చెప్పారు. రెస్టారెంట్ల అనుమతి లేకుండా స్విగ్గీ రెస్టారెంట్ మెనూలో మార్పులు చేస్తోంది, తరచుగా వస్తువులను తక్కువ ధరలో విక్రయిస్తోంది వారు ఆరోపించారు. ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ మరియు జొమాటోతో ఏపీహెచ్ఏ 3 రౌండ్ల చర్చలు జరిపింది. జొమాటో మరింత రెస్టారెంట్ స్నేహపూర్వక విధానాల కోసం పనిచేస్తుందని మరియు రెస్టారెంట్లు చేసిన చాలా అభ్యర్థనలకు అనుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చినప్పటికీ రెస్టారెంట్ యాజమాన్యాలు లేవనెత్తిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి స్విగ్గీ నిరాకరించింది అని వారు తెలిపారు. అందువలన డెలివరీ యాప్లు రెస్టారెంట్లు చెల్లింపులు 12 రోజులు నిలిపివేస్తున్నామని ఏపీహెచ్ఏ అసోసియేషన్ వాళ్ళు తెలిపారు. ఈ సమాచారం నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.